హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంకో ఛానల్లో వస్తుంది. అలాగే 36 ఎపిసోడ్ నుంచి స్పాటిఫైలో వస్తుంది. ఫాలో చేయండి. ఇంత సీరియస్ గా వర్క్ చేసుకుంటే జెంటిల్ మెల్ల ఎంత ముద్దుగా ఉన్నాడో అని మనసులో మెచ్చుకుంటూ అల్లరితో తడిపేసిన షూస్, సాక్స్ ఇంకా డ్రెస్ అన్ని మొత్తం పడేసినట్టుంటే వాటిని తీసి వాష్ కి టబ్ లో పడేసి తన హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటుంది. మిర్రర్ ముందు నిలబడి ఇష్టంగా సైడ్ కొట్టింది మొదలు. తన సొంతమన్న ఫీలింగ్ తో బాధ్యతగా చేస్తున్న పనులన్నీ ఒక్కటి మిస్ కాకుండా అబ్జర్వ్ చేస్తున్నాడు రాజ్. ఇష్టంగా అతను చెప్తున్న మాటల్లోని ప్రేమకి బ్లష్ అవుతుంది జెసికా. నువ్వు రెస్ట్ తీసుకో హనీ, ఆఫ్టర్నూన్ నుంచి జాయిన్ అవ్వు, నేను నీకు మెసేజ్ చేస్తాను అని మరోసారి జెసికా లిప్స్ మీద ముద్దు పెట్టి ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు. అనీష్ కేరింగ్ అండ్ లవింగ్ నేచర్ కి డోర్ వరకు వచ్చి బాయ్ చెప్పిన జెసికా అతను చెప్పినట్టే రెస్ట్ తీసుకోవడానికి ప్రిపేర్ అయిపోతుంది. 2 ఫ్లోర్స్ ఇండివిజువల్ అండ్ ఓపెన్ ఆఫీస్ బిల్డింగ్. ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వడమే తన కోసం వెయిట్ చేస్తున్న సెక్రటరీకి కళ్ళతోనే రమ్మని ఫాస్ట్ గా తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు అనీష్. 10 నిమిషాలకి లోపలికి వచ్చిన సదరు సెక్రటరీ సహస్ర ఫోటో అనీష్ ముందుంచుతుంది. షీఈస్ ద స్టార్ అంటూ రాజ్ కంపెనీలో తాను రైజ్ చేసిన సాఫ్ట్వేర్ ప్రాబ్లం క్లియర్ చేసిన సహస్ర ఫోటోని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు అనీష్. షీఈస్ యాక్చువల్లీ నాట్ ఎన్ ఎంప్లాయ్, షీఈస్ రాజ్ పర్సనల్ సెక్రటరీ అంటూ సహస్ర గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తుంది పిఏ పాప. కార్ ఎక్కుతున్నప్పుడు తీసిన ఫోటోస్ అవి. సహస్ర మీద రాజ్ తీసుకుంటున్న కేర్ ప్రతి ఒక్క ఫోటోలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంకా రాజ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్స్, సహస్ర ముఖంలోని అమాయకత్వంతో పాటు స్పష్టంగా తెలుస్తున్న బెదురు, భయం. వాడికి కావాల్సిన అందం ఉంది ఈ పిల్ల దగ్గర, ఇంకా ఎక్స్పీరియన్స్ తో పనే ఉంది అంటూ ఫోటోల సహస్రను మాత్రమే పాయింట్ చేస్తున్న అనీష్ లో ఒక వికృతపు నవ్వు. మరి అనీష్ పాయింట్ చేస్తున్న సహస్ర ఇప్పుడే రాజ్ లో అంతర్భాగం అవుతుంది. ఈ వికృతపు నవ్వు వెనుక ఉన్న విషవలయం ఇంకా రాజ్ రియాక్షన్ ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి. కంటిన్యూస్ గా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్ కి విసుగ్గా వచ్చి డోర్ తెరిచిన అభినవ్ కి ఎదురుగా తన పెద్ద పెద్ద కళ్ళను మెరిపిస్తూ కనిపించింది క్యూటీ పాప. తనని చూడడమే పళ్ళు బిగించిన అభినవ్ లో అసహనం తాండవిస్తూ ఉంటే ముఖం మీదే డోర్ క్లోజ్ చేశాడు. ఓయ్ రౌడీ లాయర్, నన్ను లోపలికి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేయి అని తలుపు బాదుతోంది క్యూటీ. 5 నిమిషాలు కంటిన్యూస్ గా అరుస్తూనే ఉన్నా డోర్ ఓపెన్ చేయలేదు లాయర్ సాబ్. కాసేపు అరిచి వెళ్ళిపోతుందని తన ఆలోచన వదిలేశాడు అభినవ్. ఓయ్ హ్యాండ్స్ రెడ్ గా అయిపోయాయి, డోర్ ఓపెన్ చేయవయ్యా స్వామి అని చిన్న గొంతుతో రిక్వెస్ట్ చేస్తూ ఎర్రగా మారిన హ్యాండ్ కు గాలి ఉదుకుంటూ వేళ్లతో సున్నితంగా ప్రెస్ చేసుకుంటోంది క్యూటీ. వెళ్ళిపోతానని ఇలా నన్ను వదిలేసావు అనుకుంటా. ఓయ్ లాయర్ సాబ్, వింటున్నావా? నేను మా మమ్మీ టైపు, కోరుకునేది దక్కే వరకు వదలనంటే వదలను అని మొండిగా చెప్తున్నా క్యూటీ మాటలు డోర్ నెక్స్ట్ టైం నుంచి వింటూనే ఉన్నాడు అభినవ్. ఈ 3 నైట్స్ నా కోసం గేట్ దగ్గర సెక్యూరిటీగా ఉన్న నీ కోసం ఈ నైట్ నేనే వచ్చేసాను. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి రౌడీ బేబీ. నువ్వు బయట ఉన్నావని తెలిస్తే అస్సలు మిస్ చేసుకునేదాన్ని కాదు. ఈ 3 నైట్స్ మీతో నా డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకునేదాన్ని అని అలాగే ముద్దుగా గట్టి గొంతుతో కవ్విస్తూనే ఉంది బయట నుంచి. ఆ కవ్వింపులు అలా పోతూనే ఉన్నాయి. సడన్ గా డోర్ ఓపెన్ అయింది. ఫ్లోర్ మీద కూర్చుని క్యూటీ తలెత్తి నిలువెత్తి అభినవ్ ఆహార్యాన్ని చూస్తూ అతని కోపానికి పెదవి బిగించి నవ్వు కంట్రోల్ చేస్తూ నెమ్మదిగా లేచి నిలబడింది. అదురు బెదురు లేని క్యూటీ కళ్ళలోని తుంటని నువ్వు పసికట్టినవాడు కాదుగా అభినవ్. ఎందుకొచ్చావు ఇంత నైట్ అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సూటిగా అడుగుతున్న అభినవ్ డోర్ స్టెప్ దాటి బయటకు వచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డాడు. అతని సూటితనానికి నెమ్మదిగా అడుగు వెనక్కి తీసుకుంటూ చూడాలి అనిపించి స్టార్ట్ అయ్యాను, చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను కూడా అని తన పెద్ద కళ్ళను టపటప ఆర్పుతూ ముద్దుగా చెప్తూ ఉంటే తన కళ్ళల్లోని కోపాన్ని పెంచాడు అభినవ్. నువ్వు నా కోసం తీసుకుంటున్న కేరింగ్ తెలిసాక పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలనుంది అని నెమ్మదిగా చెప్తూనే డోర్ ఓపెన్ చేసి ఉండడంతో పిల్లిలా నెమ్మదిగా లోపలికి కాలు పెడుతూ ఉంటే కళ్ళతోనే బయటకు రమ్మని సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు అభినవ్. అది పట్టించుకుంటే పర్మనెంట్ గా బయటే ఉండాలి అని మైండ్ తో డిస్కస్ చేసిన క్యూటీ అభినవ్ సీరియస్ వార్నింగ్ కి సారీ అని క్యూట్ గా చెప్తూనే రివ్వున లోపలికి పరిగెత్తింది. ఇంటి దాకా వచ్చింది, తిరిగి వెళ్ళదని ముందుగానే గెస్ చేసిన అభినవ్
దీనికోసమే ఇప్పటి వరకు డోర్ తీయకుండా ఉన్నాడు. అయితే 3 డేస్ నుంచి తను చేసిన గూర్ఖా డ్యూటీ గురించి తెలుసుకున్న క్యూటీ పిచ్చి వాగుడికి ఇక బయటే ఉంటే ప్రాబ్లం అవుతుందని ఓపెన్ చేశాడు. ఏయ్, బయటకు వెళ్ళు అని సీరియస్ అవుతూనే డోర్ దగ్గరికి చేర్చి లోపలికి వచ్చాడు అభినవ్. నాకు ఫుల్గా ఆకలి వేస్తుంది, నువ్వు తిన్నావా? నాకు ఆకలి వేసినా సింగిల్గా ఉండి తినాలనిపించలేదబ్బా అని స్టొమక్ మీద రుద్దుకుంటూ కిచెన్లోకి దూరేసింది క్యూటీ. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు అని అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ వెనక్కి వచ్చాడు. కిచెన్ సెంటర్లో నిలబడి కళ్ళతో మాత్రమే వెతుకుతున్న క్యూటీ పాప ఎక్స్ప్రెషన్ కి ఏం చేస్తున్నావు అని అడిగితే ఆకలేస్తోంది, బట్ ఫుడ్ కనిపించడం లేదు అని పెద్ద పెద్ద కళ్ళను చిన్నగా చేసి ఆకలి నొప్పి అర్థమయ్యేలా చెప్పింది క్యూటీ. క్షణం తన ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ లో కనిపిస్తున్న ఆకలి ఫీలింగ్స్ కి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అబ్జర్వ్ చేశాడు అభినవ్. ఆకలి మీదున్న ఆడపిల్లని ఇంకా ఏం తిడతాడు? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఫుడ్ నేను ఇక్కడున్నాను అని పిలవదు, నువ్వే వెళ్ళి తీసుకోవాలి అన్నాడు. ఇంకా మాటల్లో అదే కోపం చూపిస్తూ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని సేమ్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ తో వెంటనే అడిగేసింది క్యూటీ. కడుపులో రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్న ఎలకల గోలకి కిచెన్ లో ఉండి ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్న క్యూటీ ప్రశ్నకి వింతగా చూస్తున్నాడు అభినవ్. అలా చూడకు రౌడీ బేబీ, నాకు నిజంగా ఆకలిస్తోంది. నిన్ను చూడగానే ఆకలి డబుల్ అయింది. ఏదైనా తినేస్తాను, బట్ ఎక్కడుందో తెలియటం లేదు. ప్లీజ్ ఏదో ఒకటి ఇవ్వవా అని కడుపు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మీ ఇంటి కిచెన్ ఎక్కడుందో తెలుసా నీకు అని డౌట్ గా అడిగాడు అభినవ్. ఓ తెలుసు, డాడీ నా కోసం స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు వెళ్ళేదాన్ని, బట్ ఏ ఫుడ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. రైట్ నౌ ఏదైనా పర్వాలేదు, తినేస్తాను, ఇచ్చేయి అని అడుగుతున్న క్యూటీ పాపని పై నుంచి కిందకి చూసి దీన్ని చేసుకునేవాడు నేల నాకిపోతాడు అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఓయ్ రౌడీ బేబీ, నిన్ను అడుగుతుంటే ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఐఎమ్ సో హంగ్రీ, ప్లీజ్ గివ్ మీ సంథింగ్ అని అడుగుతూనే వెనకే వచ్చింది. మీ ఇంటికి పోయి నీకు కావాల్సింది ఆర్డర్ పెట్టుకుని తిను అంటూ దగ్గరికి వేసిన డోర్ ఓపెన్ చేసి నిలబడ్డాడు పొమ్మని. ఆ మాటతో క్యూటీ పాప బ్రైట్ ఫేస్ కాస్త మాడిపోయింది. నల్లేసుకున్న మొహంతో బయటకి చూపిస్తూ డార్క్ నైట్, ఒంటరి ఆడపిల్లని, పైగా చాలా అందంగా ఉంటాను కదా, సేఫ్ కాదు అని బొంగముద్దుతో చెప్తూ ఉంటే ఇంత తెలిసిన దాన్ని ఎలా వచ్చావే అని విసురుగా డోర్ క్లోజ్ చేశాడు అభినవ్. అదిరిపాటుతో గుండెల మీద చేయి వేసుకుని వచ్చేటప్పుడు నీ కోసం ఆ ఫీలింగ్ నాకు చాలా ఎనర్జీ ఇంకా స్పీడ్ ఇచ్చింది, ఇంకేమీ ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మంటే నేను సింగిల్ అని భయంగా ఉంది అని సేమ్ బొంగముద్దుతో అలకగా చెప్పింది క్యూటీ. తిప్పులు గారాలు పోతున్న క్యూటీ చెప్పిన దాంట్లో నిజానికి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు అభినవ్. నీతో ఉంటే బాగుంటుంది అని డైరెక్ట్ గా చెప్తున్న క్యూటీ ఫీలింగ్ ని పక్కన పెట్టి ఆ సిచ్యువేషన్ కి స్టాండ్ తీసుకున్న అభినవ్ తను అలాగే కోపంగా చూస్తూ పైకి వెళ్ళిపోయాడు. రౌడీ బేబీ, నేను ఇక్కడే ఉన్నా, పైగా ఆకలి కూడా వేస్తోంది, అడుగుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా, అర్ధరాత్రి ఆకలి అంటున్నా అందమైన ఆడపిల్లని ఇలా ఏడిపించటం ఏం బాలేదు అని రుసరుసలాడుతున్న క్యూటీ గోల వింటూనే బెడ్రూమ్ లోకి వచ్చి ఫోన్ తీసుకున్నాడు అభినవ్. ఫోన్ తో కిందకి వస్తున్న లాయర్ సాబ్ ని చూస్తూ నోటి మీద చేతులు అడ్డు వేసుకున్న క్యూటీ కొంచెం కంట్రోల్లో ఉండడం నేర్చుకోవే అని తన స్పీడ్ కి సజెషన్ ఇచ్చుకుంది. ఫోన్ ఆన్ చేసి ఏం తింటావ్ అని అడిగితే స్నాక్స్ డ్రింక్స్ తో కలిసి నాన్ స్టాప్ గా లిస్ట్ చెప్తూనే ఉంది క్యూటీ. తను చెప్తున్న లిస్ట్ కి తెల్ల మొహం వేసిన అభినవ్, నేను వారం స్నాక్స్ అడగలేదు, జస్ట్ ఇప్పుడేం తింటావో చెప్పు అని తన ఫ్లోకి అడ్డుపడి కసిరాడు. నేను ఇప్పటి కోసమే చెప్తున్నా అంది ఉడుక్కుంటూ. క్షణం తనని విస్మయంగా చూస్తూ డైలీ ఎంత చెత్త తింటావా అని అడిగిన అభినవ్ మొహంలోని వింత ఎక్స్ప్రెషన్ కి క్యూటీ ఫేస్ ఉడకబెట్టిన బంగాళదుంపలా మారిపోయింది. నీ దగ్గర చాలా కళలున్నాయి అని కాంప్లిమెంట్ ఇస్తూనే లేట్ నైట్ దొరికే ఫుడ్స్ లో చూసి మంచివి ఆర్డర్ పెట్టాడు. ఈ గ్యాప్ లో వెళ్లి టీవీ ఆన్ చేసి కొరియన్ డ్రామా పెట్టుకుని ఇంట్రెస్ట్ గా చూస్తూ సోఫాలో సెటిల్ అయింది క్యూటీ. రొమాంటిక్ మ్యూజిక్ తో నడుస్తున్న ఆ సీన్స్ చూస్తూ వెళ్లి టీవీ ఆఫ్ చేశాడు. ఓయ్ రౌడీ బేబీ, ఇక్కడ నేను చూస్తున్నా అని మోకాళ్ళ మీద లేచింది క్యూటీ. నా ఇంట్లో చూడకు, నాకు పీస్ఫుల్ గా ఉండడం ఇష్టం. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నిన్ను తిట్టకుండా కొట్టకుండా బయటికి తోసేయకుండా ఉండడమే గొప్ప. ఇంతకు మించి నన్ను ఇరిటేట్ చేయకుండా కామ్గా తినేసి ఆ రూమ్ లో పడుకొని రేపు మార్నింగ్ వెళ్ళిపో
అని సీరియస్ గా చెప్పి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు అభినవ్. రౌడీ లాయర్ ఆర్డర్ తో మూత బిగించి గుర్రుగా చూస్తున్న తననే ఉడికిపోతూ చూస్తుంది క్యూటీ. ఇది ఇక్కడ కట్ చేసి ప్రీతి దగ్గరికి వస్తే కంపెనీకి సంబంధించిన రాజ్ న్యూస్ క్లిప్స్ అని కలెక్ట్ చేసి సేవ్ చేస్తున్న తన ఫోన్ రింగ్ అవుతోంది. 3 days నుంచి ఫుల్ గా వర్క్ బిజీలో ఉన్న ప్రీతి కొంతవరకు ఆ బ్లాంక్ కాలర్ ప్రెషర్ నుంచి బయటపడిందనే చెప్పాలి. మళ్ళీ వాడి దగ్గర నుంచే కాల్. ప్రెజెంట్ విక్టరీతో మంచి మూడ్ లో ఉన్న తన బ్రెయిన్ చెడగొట్టుకోవడం ఇష్టం లేక చూసి పక్కన పెట్టేసింది. అయితే నీకు తెలీదా, ఆ బ్లాక్ షీప్ ఎవరో నేను తెలుసుకుంటా, వాళ్ళ అంతు చూస్తా అని వాడు చివరిలో కొట్టిన డైలాగ్ గుర్తుకొచ్చి టెక్నికల్ టీం కాకుండా పర్సనల్ గా రాజ్ కి ఎవరైనా హెల్ప్ చేశారా? అందుకే వీడు ఈ విధంగా మాట్లాడుతున్నాడా? ఒకవేళ చేస్తే ఎవరై ఉంటారు? అంత టాలెంట్ ఉన్న పర్సన్ ఎవరు అనుకుంటూ ఫోన్ తీసుకుని ఆన్సర్ చేసింది. హలో ప్రీతి అని ఎప్పటిలా కూల్ గా పలకరిస్తున్న వాడి వాయిస్ కి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా ఉంది ప్రీతి. ఏంటి ప్రీతి, ఇంకా నిద్రపోలేదా? వాడి గెలుపు నీకు నిద్ర పట్టడం ఇవ్వడం లేదా అని అడుగుతూ ఉంటే, ఎందుకు కాల్ చేశావు అని ఎటువంటి ఎమోషన్ లేకుండా చాలా నార్మల్ గా అడిగింది ప్రీతి. ఓకే, బెడ్రూమ్ లో ఇప్పుడు సహస్రరాజ్ కలుసున్నారు అని నీకు తెలుసా అన్నాడు ఒత్తి ఒత్తి ప్రశ్నిస్తున్నా అతని మాట తీరుకి స్టాప్ రబిష్ అని సీరియస్ అయింది ప్రీతి. వాడు ఎవరితో పడుకున్నా ఎవరితో తిరిగినా నీ దగ్గర చెప్తాడు, బట్ ఫస్ట్ టైం సహస్ర గురించి నీ దగ్గర దాచాడు. దట్స్ వై నేను చెప్పేది నువ్వు ట్రస్ట్ చేయడం లేదు. బట్ దిస్ ఈస్ ద ట్రూత్ ప్రీతి, ట్రస్ట్ మీ, ఐఎమ్ యువర్ వెల్ విషర్ అని చెప్తూ ఉంటే, మా ఇద్దరి మధ్య రిలేషన్ కూడా వీడికి బాగా తెలుసు అని అంచనా వేసిన ప్రీతి, అది రాజ్ పర్సనల్ విషయం, చెప్పడం చెప్పకపోవడం తానే ఇష్టం. ఫస్ట్ నీకేం కావాలో చెప్పు అని రాజ్ టాపిక్ కట్ చేస్తూ సూటిగా ప్రశ్నించింది. ఐ వాంట్ సహస్ర. అలా చెప్తున్నప్పుడు వాడి గొంతులోని స్థిరత్వం ఒక స్ట్రాంగ్ కమాండింగ్. ఇంకా వాడి ఎదురుగా వైట్ బోర్డ్ మీద రాజ్ సహస్ర క్లోజ్ మూమెంట్స్ ఫోటో. వాట్? అర్థం కాని కన్ఫ్యూజన్ తో స్ట్రేంజ్ గా ఫీల్ అయింది ప్రీతి. యు నో వన్ థింగ్, నీ దగ్గర వాడు సహస్ర గురించి దాచాడు, బట్ నేనన్నీ చెప్తున్నాను బికాస్ ఐఎమ్ యువర్ వెల్ విషర్. సహస్ర వాడితో ఉన్నంతసేపు వాడి ఫేస్ లో ఒక స్మైల్ ఉంటుంది, ప్రపంచాన్ని గెలిచినంత ఒక గ్రేట్ ఫీల్. క్షణం కూడా వదలకుండా ఒక చిన్న బేబీని కేర్ చేసినట్టు చేస్తున్నాడు. అంత అడ్మైరింగ్ ఇప్పటి వరకు వాడి మొహంలో నేను చూడలేదు. ఈవెన్ విషిత కూడా ఆ ప్లేస్ కి రీచ్ అవ్వలేదు. బట్ సహస్ర అంటూ ఆగిపోయిన వాడి ఫీలింగ్స్ అర్థం చేసుకున్న ప్రీతిలో సన్నగా గుండెదడ స్టార్ట్ అయింది. అందానికి అందం, తెలివికి తెలివి ఉన్న సహస్ర వాడికి చాలా వాల్యుబుల్. కంపెనీలో ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసింది తనే. ఇప్పుడు వాడి హ్యాపీనెస్ కూడా తనే. నాకు వాడి హ్యాపీనెస్ కావాలి అండ్ నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి అని నవ్వుతూ చెప్తాను, నీకు అన్ని చెప్తాను, అన్ని చెప్పే చేస్తాను, బట్ నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నేను చెప్పే వరకు నా దాకా రాలేము అని ఫైనల్ గా వాన్ చేసి కాల్ కట్ చేశాడు బ్లాంక్ కాలర్. ఒక సమస్య తప్పింది అనుకుంటే మరొక సమస్య సహస్ర రూపంలో పొంచి ఉందని అర్థమైన ప్రీతికి తల బద్దలైపోతున్న ఫీలింగ్. చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ పక్కన పడేసి సహస్ర రాజ్ మధ్య వాడు చెప్పినట్టు నిజంగానే అంత బాండింగ్ ఉందా? బట్ తను వచ్చి 1 week కూడా కాలేదు. ఇప్పుడే ఇదంతా ఎలా సాధ్యం? తనకు అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? వీడు చెప్పేదంతా నిజమేనా? రాజ్ని ఏదో చేసేయాలని ఎంతకి తెగించిన వాడు నిజంగానే సహస్ర కోసం వస్తే ఎటు పోతున్నాయో కూడా తెలియని ఆలోచనల్లో బ్లాంక్ కాలర్ రేపిన గందరగోళంలో మునిగిపోయింది ప్రీతి. డెలివరీ సార్ అని స్విగ్గీ వాడు ఫోన్ చేస్తే రూమ్ నుండి బయటకు వచ్చిన అభినవ్కి సేమ్ కొరియన్ డ్రామా కన్నీళ్లు తెప్పించేంత డీప్ ఎమోషన్ తో రన్ అవుతూ కనిపించింది టీవీ మీద. సేమ్ ఎమోషన్ తో క్యూటీ కూడా సౌండ్ లేని ఆ డ్రామా కాన్సెప్ట్ కి కనెక్ట్ అయిపోయి ముక్కు చీదేస్తోంది. క్యూటీ పిచ్చికి సీరియస్ గా చూస్తూనే ముందుకు వెళ్లి ఫుడ్ డెలివరీ తీసుకున్నాడు అభినవ్. కొరియన్ డ్రామాలోని ఎమోషన్ కి రియల్ గా కనెక్ట్ అయిపోయిన క్యూటీ అస్సలు ఈ లోకంలోనే లేదు. ఫుడ్ తీసుకొచ్చి గ్లాస్ టేబుల్ మీద పెట్టి తన ఎదురుగా సీరియస్ గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని టీవీ కవర్ చేస్తూ నిలబడ్డాడు అభినవ్. ఏహే తప్పుకో అని రియల్ ఎమోషన్ కి కనెక్ట్ అయిపోయిన క్యూటీ రియాలిటీని మిస్ అవుతూ అభినవ్ పొట్ట మీద 2 చేతులు పెట్టి బలంగా తోసేసింది. తన సీరియస్నెస్ కి కనెక్ట్ అవుతుంది అనుకున్న అభినవ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. పాప ఎమోషన్ కి అభినవ్ కాళ్ళు వెనక్కి పడ్డాయి. అంత స్పీడ్ గా రియాక్ట్ అవుతూ మళ్ళీ సేమ్ కి కనెక్ట్ అవుతున్న క్యూటీ నెత్తి మీద గట్టిగా ఒకటి ఇచ్చాడు.
దడుచుకొని రియాలిటీ తెలుసుకుంటూ టక్కున లేచి నిలబడిన క్యూటీ, సారీ రౌడీ బేబీ, నువ్వనుకోలేదు అని తలుచుకుంటూ చిన్నగా చెప్పింది. వాట్ ఈస్ దిస్ అని రీసౌండ్ వచ్చేంత గట్టిగా ప్రశ్నించాడు. హిహిహి, నీకు సైలెంట్ గా ఉండాలి అన్నావు కదా, అందుకే మ్యూట్ లో పెట్టుకొని వాచ్ చేస్తున్నా అంది పప్పి ఎక్స్ప్రెషన్ తో. అతి తెలివి ప్రదర్శించావంటే మూతి పళ్ళు రాలిపోతాయి. ఇటువంటి డ్రామాలన్నీ చూసే ఇలా డ్రామాలు ఆడుతున్నావు అని అతన్ని చూస్తూ నిలబడిన క్యూటీని నిలువున ఫింగర్స్ తో పాయింట్ చేస్తూ ఉంటే, లాయర్ బాబులో ఆన్ అయిన యాంగ్రీ మోడ్ కి చెవులు అప్పగించి కళ్ళు కిందకి దించిన క్యూటీ ఆకలి అంది లో గొంతుకులో. ఇంకా ఏమరుస్తాడు? ఆ పప్పి ఫేస్ లోని ఇన్నోసెంట్ ఆకలి ఫీలింగ్ కి అరవడం ఆపి క్యూటీ చేతిలోని రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసి, తినేసి లైట్స్ ఆఫ్ చేసి ఆ రూమ్ లో పడుకో అని టేబుల్ మీద ఫుడ్ అండ్ గెస్ట్ రూమ్ చూపించి అదే ఎమోషన్ తో పైకి వెళ్ళిపోయాడు అభినవ్. ఇంట్లోకి రావడమే గొప్ప, వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోవాలి కానీ ఎందుకే నీకా కొరియన్ డ్రామా అని మెదడు గడ్డి పెడుతూ ఉంటే మూతి ముడుచుకొని అభినవ్ని చూస్తూ ఉండిపోయింది క్యూటీ. గుడ్ మార్నింగ్ అని చెవిలో చిన్నగా వినిపిస్తున్న రాజు గొంతుకి మంచి నిద్రలో ఉన్న సహస్ర కష్టంగా కళ్ళు తెరిచి చూసింది. నిద్రొస్తోందా అని తన పక్కనే కూర్చొని ముఖమంతా కవర్ చేస్తున్న హెయిర్ ని స్మూత్ గా సహస్ర ఫేస్ క్లియర్ గా కనిపించేలా సైడ్ కి సెట్ చేస్తున్నాడు రాజ్. "మ్మ్" అంటూ కష్టంగా కళ్ళు పెద్దవి చేసి వెతుకుతున్న హంసపాప కళ్ళకి దగ్గరగా పెట్టాడు తన చేతికున్న రిస్ట్ వాచ్. అంత డ్రౌజీ ఫీలింగ్ లో కూడా రాజ్ చేసిన దానికి సన్నగా విచ్చుకుంటున్న పెదవులతో బాబు చేతిని మరింత క్లోజ్ గా తీసుకుని టైం చూసి, ఇట్స్ ఆఫ్టర్నూన్ అంది అవే కళ్ళను పైకెత్తి రాజుని చూస్తూ. జబ్బ పట్టుకుని తన మీదకి లాక్కుంటూ, ఆకలి వేయడం లేదా అని అడిగితే, కాసేపు పడుకుంటాను అంటూ రాజు తొడ మీద తల అడ్జస్ట్ చేసుకుంటూ రెండు చేతులతో నడుము చుట్టేసింది. తన బడిలోకి చేరిన హంస పాప క్లోజ్ రియాక్షన్ తో రాజ్ హార్ట్ స్కిట్ అయింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.